హలో గైస్, ఇంకొక అప్డేట్స్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను అనమాట. ఇందులో చాలా మంచి అప్డేట్స్ ఉండబోతున్నాయి. సో మాక్సిమం వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రోజన్ 3 యానిమేటెడ్ మూవీకి సంబంధించిన వాయిస్ రికార్డింగ్ స్టార్ట్ అయినట్టు రీసెంట్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత యానిమేషన్ వర్క్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ మూవీ నవంబర్ 24, 2027 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత పుస్ ఇన్ బూట్స్ రండి तेलुगु नहीं, ये पक्का हिंदी वाला बोल के गई है. పుస్ ఇన్ బూట్స్ యానిమేటెడ్ మూవీ ఫ్రాంచైజ్లో ఇప్పుడు థర్డ్ పార్ట్ డెవలప్మెంట్లో ఉంది అని డానియల్ ఆర్పికా నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ప్రాబబ్లీ ఈ మూవీ 2027లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత జాన్ విక్ మూవీస్ యొక్క డైరెక్టర్ అయిన చార్ట్ స్టాల్స్కి 1986లో వచ్చిన హైలాండర్ అనే యాక్షన్ ఫ్యాంటసీ మూవీని రీబూట్ చేయబోతున్నాడు. అండ్ ఈ రీబూట్ మూవీలో మెయిన్ లీడ్గా హెన్రీ కేవిల్ని తీసుకున్నారు. అండ్ ప్రెజెంట్ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుంది. అయితే రీసెంట్లీ ఈ మూవీ నుంచి హెన్రీ కేవిల్కి సంబంధించిన 2 ఫస్ట్ లుక్ ఇమేజెస్ని రివీల్ చేశారు. అండ్ ఈ ఫస్ట్ లుక్ అయితే బాగుంది, నాకు నచ్చింది. అండ్ చూస్తుంటే కొంచెం జాన్ విక్ వైబ్స్ వస్తున్నాయి. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ 2 టైమ్ లైన్స్ లో జరుగుతుంది. ఒకటి పాస్ట్ రాజుల కాలం నాటిది, ఇంకొకటి ప్రెసెంట్ మోడర్న్ ఎరా అన్నమాట. సో ఇందులో హెన్రీ కేవిల్ 2 లుక్స్ లో కనిపిస్తాడు. అండ్ ఇప్పుడు మోడర్న్ ఎరాకి సంబంధించిన లుక్ రివీల్ చేశారు కదా, మరి పాస్ట్ టైమ్ లైన్ కి సంబంధించిన లుక్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి. అండ్ తర్వాత లాస్ట్ ఇయర్ నెట్ఫ్లిక్స్ లో ఫ్రాంకెన్స్టైన్ అనే ఒక గాథిక్ హారర్ మూవీ వచ్చింది కదా, ఆ మూవీలో యాక్టర్ జేకబ్ ఎలార్డీ ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ లాగా నటించాడు. అయితే అతను ఆ మూవీలో బాగా పర్ఫామ్ చేయడం వల్ల బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరీ కింద అతనికి ఆస్కార్ నామినేషన్ వచ్చింది. సో అతనికి ఆస్కార్ అవార్డు వస్తుందో లేదో చూడాలి. అండ్ రీసెంట్లీ జేకబ్ ఎలార్డీ డ్యూన్ మూవీస్ యొక్క డైరెక్టర్ అయిన డెనిస్ విలెన్యూవ్ ని కలిశారంట. అండ్ నెక్స్ట్ జేమ్స్ బాండ్ మూవీని డైరెక్ట్ చేయబోయేది డెనిస్ విలెన్యూవే కదా. సో ఇప్పుడు ఆ మూవీలో జేకబ్ ఎలార్డీని జేమ్స్ బాండ్ క్యారెక్టర్ కోసం తీసుకోబోతున్నారు అని స్పెక్యులేట్ చేస్తున్నారు. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. అండ్ తర్వాత రష్ అవర్ 4 మూవీ రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ప్రీవియస్ అప్డేట్స్ వీడియోస్ లో మనం దీని గురించి మాట్లాడుకున్నాం కదా. అండ్ రీసెంట్లీ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ రష్ అవర్ 4 మూవీ యొక్క షూటింగ్ ఈ సంవత్సరమే స్టార్ట్ కాబోతుంది. అండ్ ప్రాబబ్లీ 2026 ఫస్ట్ హాఫ్ అయిపోయేలోపు ఈ మూవీ యొక్క షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందంట. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ చైనా, ఆఫ్రికా అండ్ సౌదీ అరేబియాలో జరగబోతుందని, అండ్ ఈ మూవీకి 100 మిలియన్ బడ్జెట్ పెట్టబోతున్నారని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత డైరెక్టర్ గ్రెటా గెర్విగ్ తీయబోతున్న నార్నియా రీబూట్ మూవీకి సంబంధించిన షూటింగ్ రీసెంట్లీ కంప్లీట్ అయినట్టు కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీ డిసెంబర్లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ దానికంటే ముందు కొన్ని సెలెక్టివ్ ఐమాక్స్ థియేటర్స్ లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికి ఈ మూవీ యొక్క షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ కాబోతుంది. అండ్ తర్వాత ద లాస్ట్ ఆఫ్ అస్ సిరీస్ కి సీజన్ 3 రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ సీజన్ 3 ఈ సిరీస్ కి లాస్ట్ సీజన్ అని HBO CEO కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రీవియస్లీ ఈ సిరీస్ ని 4 సీజన్స్ వరకు తీయడానికి ప్లాన్ చేశారు. కానీ సెకండ్ సీజన్ సరిగా పర్ఫామ్ చేయలేదు, దానికి చాలా నెగిటివిటీ వచ్చింది. సో ఈ సిరీస్ ని సీజన్ 3 తర్వాత ఎండ్ చేద్దామని ప్లాన్ చేశారంట. అండ్ ప్రాబబ్లీ ఈ సీజన్ 3 2027 ఎండింగ్ లో కానీ 2028 స్టార్టింగ్ లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత హ్యారీ పాటర్ రీబూట్ సిరీస్ రాబోతుంది కదా, ఈ సిరీస్ కి మ్యూజిక్ డైరెక్టర్ అయిన హ్యాన్స్ జిమ్మర్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు అని కన్ఫర్మ్ అయింది. యాక్చువల్లీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే హ్యాన్స్ జిమ్మర్ గారు ఎప్పుడు తన బెస్ట్ అందిస్తారు. ఆయన మ్యూజిక్ వినడానికి చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఒకసారి ఆయన కంపోజ్ చేసిన ప్రీవియస్ మ్యూజిక్స్ వినండి, అవి చాలా బాగుంటాయి. సో నాకు మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ హ్యారీ పాటర్ రీబూట్ సిరీస్ ఎర్లీ 2027 లో రిలీజ్ కాబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ లో ఈవిల్ డెడ్ బర్న్ అనే ఒక మూవీ రాబోతుంది కదా, ఈ మూవీ జూలై 24, 2026 రిలీజ్ కాబోతుందని రీసెంట్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ లో ఫాస్ట్ ఎక్స్ పార్ట్ 2 మూవీ రావాల్సి ఉంది కదా, ఈ మూవీకి ఫాస్ట్ ఫర్ ఎవర్ అని టైటిల్ పెట్టారు. అండ్ ఈ మూవీ మార్చి 17, 2028 రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రీవియస్లీ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీని తక్కువ బడ్జెట్ తో అండ్ స్టార్టింగ్ లో వచ్చిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీస్ లాగా గ్రౌండెడ్ గా తీయబోతున్నారు అని రిపోర్ట్స్ వచ్చాయి. సో మరి ఫాస్ట్ ఎక్స్ మూవీ లాస్ట్ లో ఇచ్చిన క్లిఫ్ హ్యాంగర్ కి వీళ్ళు ప్రాపర్ ఎండింగ్ ఇస్తారో లేదో చూడాలి మరి. అండ్ తర్వాత 1997 లో స్పాన్ అనే ఒక సూపర్ హీరో హారర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చింది. ఈ మూవీని రీబూట్ చేసి ప్రెసెంట్ జనరేషన్ కి తగ్గట్టు తీయబోతున్నారు అని ప్రీవియస్లీ కొన్ని అప్డేట్స్ వీడియోస్ లో చెప్పాను కదా. అండ్ ఫైనల్లీ ఆ స్పాన్ రీబూట్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయిందంట. అండ్ ఈ మూవీలో యాక్టర్ జేమీ ఫాక్స్, అదే ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మూవీలో ఎలక్ట్రో క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ ఉన్నారు కదా, అతను ఈ స్పాన్ రీబూట్ మూవీలో మెయిన్ లీడ్ గా నటించబోతున్నాడు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత రెసిడెంట్ ఈవిల్ ఫ్రాంచైజ్ లో యాక్ట్రెస్ మిలా జోవోవిచ్ ని మెయిన్ లీడ్ గా పెట్టి ఇంకొక రెసిడెంట్ ఈవిల్ మూవీని ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ కొన్ని రూమర్స్ అండ్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ప్రెసెంట్ ఈ ఫ్రాంచైజ్ నుంచి ఒక రెసిడెంట్ ఈవిల్ మూవీ రాబోతుంది. అండ్ ఆ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా ప్రెసెంట్ జరుగుతుంది. అండ్ ఈ మూవీని డైరెక్టర్ జాక్ క్రైగర్ తీస్తున్నారు. అండ్ ఈ మూవీ రెసిడెంట్ ఈవిల్ గేమ్ కి లైవ్ యాక్షన్ అడాప్టేషన్ కాదు, ఈ మూవీలో ఒరిజినల్ స్టోరీ ఉండబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ మూవీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 17న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత టెర్మినేటర్ ఫ్రాంచైజ్ లో ఇంకొక టెర్మినేటర్ మూవీ ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉంది అని జేమ్స్ కెమెరామెన్ తాత గారు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ న్యూ టెర్మినేటర్ మూవీలో ఆర్నాల్డ్ క్యారెక్టర్ లేకుండానే కంటిన్యూ అవుతున్నారని జేమ్స్ కెమెరామెన్ తాత గారు కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రెసెంట్ ఈ న్యూ టెర్మినేటర్
టెర్మినేటర్ మూవీ డెవలప్మెంట్లో ఉందన్నమాట. అండ్ ఫస్ట్ మూవీ 1984లో రిలీజ్ అయ్యి ఏఐ అనే ఒక కాన్సెప్ట్ని జనాలకి పరిచయం చేసింది కదా. సో అప్పట్లో అదొక కొత్త కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు డెవలప్మెంట్లో ఉన్న న్యూ టెర్మినేటర్ మూవీలో కొత్త కాన్సెప్ట్, ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ని చూపించడానికి జేమ్స్ కెమెరామెన్ తాత గారు ప్రిపేర్ అవుతున్నారని, అండ్ స్క్రిప్ట్ కూడా అలా ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని జేమ్స్ కెమెరామెన్ తాత గారు చెప్పుకొచ్చారు. అండ్ అంతేకాదు ఎలిటా బ్యాటిల్ ఏంజల్ 2 మూవీ కూడా డెవలప్మెంట్లో ఉంది అని జేమ్స్ కెమెరామెన్ తాత గారు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఫస్ట్ ఎలిటా మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టరే ఈ సెకండ్ మూవీని కూడా డైరెక్ట్ చేయబోతున్నారు అని కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత యాక్టర్ ఆర్డీజే నటించిన షెర్లాక్ హోమ్స్ మూవీ ఫ్రాంచైజ్ లో థర్డ్ మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని యాక్టర్ జూడ్ లా ప్రీవియస్లీ కన్ఫర్మ్ చేశారు కదా. రీసెంట్లీ ఈ అప్డేట్ మళ్ళీ వచ్చిందనమాట. హాలీవుడ్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పికే షెర్లాక్ హోమ్స్ 3 మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీలో యాక్టర్ ఆర్డీజే కూడా రిటర్న్ కాబోతున్నారు అని డానియల్ ఆర్పికే కన్ఫర్మ్ చేశారు. సో ఫైనల్లీ 15 సంవత్సరాల తర్వాత షెర్లాక్ హోమ్స్ పార్ట్ 3 మూవీ డెవలప్మెంట్ లోకి వచ్చిందనమాట. సో చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్లీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు డబ్ల్యూబీ స్టూడియోస్ ని కొనేశారు కదా. సో పారామౌంట్ స్టూడియోస్ వాళ్ళు డబ్ల్యూబీ స్టూడియోస్ ని దక్కించుకోవడానికి 8వసారి బిడ్ వేశారు. కానీ డబ్ల్యూబీ వాళ్ళు ఆ ఆఫర్ కి కూడా రిజెక్ట్ చేశారు. సో ఇంకా డబ్ల్యూబీ స్టూడియోస్ నెట్ఫ్లిక్స్ వాళ్ళకే సొంతమని మనం ఫిక్స్ అయిపోవచ్చు. అయితే రీసెంట్లీ ఆన్లైన్ లో సర్క్యులేట్ అయిన రిపోర్ట్స్ ప్రకారం నెట్ఫ్లిక్స్ వాళ్ళు డబ్ల్యూబీ స్టూడియోస్ కి సంబంధించిన మూవీస్ కి 17 డేస్ అంటే 17 రోజుల పాటు థియేట్రికల్ రన్ ఇద్దామని ప్లాన్ చేశారంట. అంటే ఒక మూవీని 17 రోజుల పాటు థియేటర్ లో ఉంచి తర్వాత ఆ మూవీని నెట్ఫ్లిక్స్ లేదా హెచ్బిఓ మ్యాక్స్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారంట. అండ్ ఈ న్యూస్ ఆన్లైన్ లో సర్క్యులేట్ అయినప్పటి నుంచి నెట్ఫ్లిక్స్ మీద చాలా బ్యాక్లాష్ వచ్చింది అండ్ చాలా నెగిటివిటీ కూడా వచ్చింది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇలా చేస్తే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ నాశనం అవుతుంది అండ్ చాలా మంది చాలా లాస్ అయిపోతారు అని చెప్పి కూడా చాలా నెగిటివిటీ వచ్చింది. మేబీ ఈ నెగిటివిటీ మొత్తం నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా కన్సిడర్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఆన్లైన్ లో ఈ న్యూస్ సర్క్యులేట్ అయిన తర్వాత ఇంకొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అండ్ ఆ రిపోర్ట్స్ ప్రకారం ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు డబ్ల్యూబీ స్టూడియోస్ కి సంబంధించిన మూవీస్ కి 45 డేస్ పాటు థియేట్రికల్ రన్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ సీఈఓ అయిన టెడ్ సెరాండోస్ కూడా చెప్పాడు వీళ్ళు బిగ్ స్క్రీన్ బాక్స్ ఆఫీస్ మార్కెట్ లో కూడా సక్సెస్ అవ్వడానికి ఇలా ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సో చూడాలి మరి పోను నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇంకెన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అండ్ తర్వాత కంజూరింగ్ మూవీ ఫ్రాంచైజ్ లో కంజూరింగ్ ద లాస్ట్ రైట్స్ మూవీ ఆ ఫ్రాంచైజ్ లోనే లాస్ట్ మూవీ అని, తర్వాత ఇంకా కంజూరింగ్ మూవీస్ రావు అని ప్రీవియస్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. కానీ కంజూరింగ్ ద లాస్ట్ రైట్స్ మూవీ రిలీజ్ అయ్యి ఫ్రాంచైజ్ లోనే చాలా పెద్ద హిట్ గా నిలిచింది. సో తర్వాత ఈ కంజూరింగ్ ఫ్రాంచైజ్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. అండ్ ఇందులో ఒక ప్రీక్వెల్ మూవీ అండ్ ఒక సిరీస్ డెవలప్మెంట్ లో ఉన్నాయని ప్రీవియస్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి కదా. అందులో సిరీస్ కి సంబంధించిన అప్డేట్ ఇంకా క్లారిటీ రాలేదన్నమాట. కానీ కంజూరింగ్ ప్రీక్వెల్ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మూవీ పేరు ద కంజూరింగ్ ఫస్ట్ కమ్యూనియన్ అనమాట. ఈ మూవీ ఈ ఫ్రాంచైజ్ కి ప్రీక్వెల్ అనమాట. ఇందులో ఎడ్ అండ్ లారెన్ యంగ్ ఏజ్ లో ఉంటారు. అండ్ వాళ్ళ యంగ్ ఏజ్ లో వాళ్ళు చేసిన పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ గురించి ఈ మూవీలో ఉండబోతుంది అనమాట. అండ్ ఈ మూవీ సెప్టెంబర్ 10, 2027 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత ప్రెజెంట్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ గారు ద ఒడిస్సీ అనే ఒక మూవీ తీశారు. ఆ మూవీ జూలై 17 కి రిలీజ్ కి రెడీగా ఉంది. అండ్ ఫ్యాన్స్ కూడా ఆ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా స్కై హై ఉన్నాయి. బట్ నోలన్ గారు ఈ మూవీ తర్వాత ఏ మూవీ చేయబోతున్నారు అని కూడా ఫ్యాన్స్ కి చాలా క్యూరియాసిటీ ఉంది. అయితే రీసెంట్లీ నోలన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం ఆయన ఒక హారర్ మూవీ తీయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అయిపోయింది ఇంకా అంతే కథం. ఈ మూవీలో ఎవరు నటిస్తారో గానీ వాళ్ళు మాత్రం నిజమైన దయ్యాలతో ఫైట్ చేయడానికి రెడీగా ఉండాలి. అయిపోయింది నాకు కథం. ఎందుకంటే నోలన్ మామ ఎక్కువ ప్రాక్టికల్ ఎఫెక్ట్లు యూస్ చేస్తాడు అనమాట. దానికోసం దయ్యాల్ని తీసుకొస్తాడు. ఏయ్ బాబు లేవ్. అండ్ నోలన్ మామ ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే ఒక స్ట్రాంగ్ ఒరిజినల్ హారర్ కాన్సెప్ట్తో రియల్లీ ఎక్సెప్షనల్ ఐడియాతో మూవీ తీయడానికి ప్లాన్ చేస్తున్నాడంట. సో నేను బల్లగుద్ది చెప్తున్నాను, ఖచ్చితంగా నోలన్ మామ శ్మశానం వెళ్ళి దయ్యాల్ని లేపి మరీ తీసుకొస్తాడు. ఏయ్ బాబు లేవ్. అండ్ నోలన్ మామ ఇమీడియట్ గా ఒడిస్సీ మూవీ తర్వాత ఈ హారర్ మూవీ తీస్తా అని చెప్పలేదు. జస్ట్ ప్రెజెంట్ ప్లాన్ చేస్తున్నా అని చెప్పాడు. మేబీ ఫ్యూచర్ లో తీస్తాడంట. సో నోలన్ మామ తీయబోయే హారర్ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. అండ్ తర్వాత ఫ్రమ్ సిరీస్ లో సీజన్ 3 లాస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత సీజన్ 4 ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అందులో నేను కూడా ఒకనమాట. చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ అప్డేట్ అయితే వచ్చేసింది. రీసెంట్లీ ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ద్వారా ఈ ఫ్రమ్ సీజన్ 4 ఏప్రిల్ 19న ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది అని అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ మీలో ఎవరైనా ఫ్రమ్ సిరీస్ చూడకపోతే డెఫినెట్లీ చూడడానికి ట్రై చేయండి. ఇది ఒక అండర్ రేటెడ్ సిరీస్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. కానీ సిరీస్ మాత్రం డెడ్ స్లో ఉంటుంది అండ్ ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. సో స్టార్టింగ్ లో మీకు కొంచెం బోర్ కొట్టొచ్చు.
చూడొచ్చు. కానీ స్టోరీ ముందుకెళ్లే కొద్దీ మీరు ఇన్వాల్వ్ అయిపోతారు అండ్ అక్కడ జరుగుతున్న మిస్టరీ తెలుసుకోవడానికి మీరు ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీకు నచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ముందే చెప్తున్నాను, ఈ సిరీస్ తెలుగులో అవైలబుల్ గా లేదు. ఈ సిరీస్ ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత 2002లో డ్వేన్ జాన్సన్ నటించిన ద స్కార్పియన్ కింగ్ అనే ఒక మూవీ వచ్చింది. ఎవరికైనా తెలుసా? ప్రెసెంట్ ఆ స్కార్పియన్ కింగ్ మూవీని రీబూట్ చేసి ఈ మోడర్న్ ఎరాకి తగ్గట్టు తీయబోతున్నారు. అండ్ ఈ రీబూట్ మూవీని 2020లో యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు డ్వేన్ జాన్సన్ యొక్క $7 ప్రొడక్షన్ కంపెనీతో పార్ట్నర్షిప్ లో ఈ మూవీని అనౌన్స్ చేశారు. అండ్ ఈ మూవీని అనౌన్స్ చేసినప్పుడు ఆ మూవీలో కొత్త యాక్టర్ ని తీసుకుందామని ప్లాన్ చేశారంట. కానీ ఇప్పుడు యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు మళ్ళీ డ్వేన్ జాన్సన్ ని ఆ స్కార్పియన్ కింగ్ క్యారెక్టర్ లో రిటర్న్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ఈ మూవీ కాకపోయినా బ్రెండన్ ఫ్రేజర్ గారిది ద మమ్మీ 4 మూవీ డెవలప్మెంట్ లో ఉంది కదా, అట్లీస్ట్ ఆ మూవీలో అయినా డ్వేన్ జాన్సన్ ని రిటర్న్ తీసుకురావడానికి యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. అండ్ మీకు తెలుసో లేదో, ద స్కార్పియన్ కింగ్ మూవీ అండ్ మమ్మీ మూవీస్ అనేవి సేమ్ యూనివర్స్ లో జరుగుతాయి, సేమ్ ఫ్రాంచైజ్ అనమాట. అండ్ ద స్కార్పియన్ కింగ్ మూవీ ద మమ్మీ రిటర్న్స్ మూవీకి ప్రీక్వెల్ అనమాట, చాలా సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. సో అందుకే ఇప్పుడు యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు డ్వేన్ జాన్సన్ ని స్కార్పియన్ కింగ్ మూవీ లేదా ద మమ్మీ మూవీలో రిటర్న్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. సో చూడాలి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో. అండ్ తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్ అప్డేట్ విషయానికి వస్తే, రీసెంట్లీ జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం ప్రెసెంట్ ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్రాంచైజ్ లో 5 or 6 ప్రీక్వెల్ సిరీస్లు అనేవి డెవలప్మెంట్ లో ఉన్నాయని జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ గారు కన్ఫర్మ్ చేశారు. అండ్ అంతేకాదు 1 లేదా 2 సీక్వెల్ సిరీస్లు కూడా, అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ కి కంటిన్యూషన్ గా సిరీస్లు డెవలప్మెంట్ లో ఉన్నాయని జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ గారు అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఫ్యాన్స్ అయితే జాన్ స్నోకి సంబంధించిన సిరీస్ డెవలప్మెంట్ లో ఉంది, ఆర్యా స్టార్ కి సంబంధించిన సిరీస్ డెవలప్మెంట్ లో ఉంది అని స్పెక్యులేట్ చేస్తున్నారు. కానీ 2024లో కిట్ హ్యారింగ్టన్ జాన్ స్నోకి సంబంధించిన సిరీస్ ఆఫ్ ద టేబుల్, అంటే షెల్వ్ అయిపోయినట్టు కన్ఫర్మ్ చేశాడు. అండ్ రీసెంట్లీ ఆర్యా స్టార్ కి సంబంధించిన సిరీస్ డెవలప్మెంట్ లో ఉంది అని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. కానీ ఆర్యా స్టార్ కి సంబంధించిన సిరీస్ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు అండ్ గ్రీన్ లీడ్ కూడా చేయలేదంట. సో చూడాలి మరి నెక్స్ట్ ఏ సీక్వెల్స్ ని ప్లాన్ చేయబోతున్నారో అండ్ ఈ ఫ్రాంచైజ్ ని ఇంకా ఏ విధంగా ఎక్స్పాండ్ చేయబోతున్నారో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా పైరట్స్ ఆఫ్ ది కెరేబియన్ 6 మూవీకి సంబంధించిన అప్డేట్ విషయానికి వస్తే, ప్రెసెంట్ డిజ్నీ వాళ్ళు పైరట్స్ ఆఫ్ ది కెరేబియన్ 6 మూవీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారంట. అండ్ ఈ 6th మూవీలో జాక్ స్పారోకి ఒక కొడుకున్నాడు అని చూపించి అతన్ని మెయిన్ లీడ్ గా చూపించబోతున్నారు అని రీసెంట్లీ ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ప్రెసెంట్ డిజ్నీకి సీఈఓ బాబ్ ఐగర్ కాదనమాట, అతని టైం పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు డిజ్నీ కంపెనీకి కొత్త సీఈఓ జాస్ డియామరో అనమాట. ఇతను మార్చి 18th నుంచి డిజ్నీ కంపెనీకి సీఈఓగా పనిచేయబోతున్నాడు. సో ఈ కొత్త లీడర్షిప్ ఆధ్వర్యంలో పైరట్స్ ఆఫ్ ది కెరేబియన్ మూవీకి ప్రయారిటీ ఇస్తున్నారంట. అండ్ ఈ 6th మూవీకి రైటర్ గా క్రిస్టీ విలియం కైన్స్ అనే ఒక రైటర్ ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఈవిడ ప్రీవియస్లీ 1917 అనే ఒక వార్ బేస్డ్ మూవీకి కూడా వర్క్ చేశారు. సో ఈవిడ్ని పైరట్స్ ఆఫ్ ది కెరేబియన్ 6 మూవీకి రైటర్ గా తీసుకోబోతున్నారు అని రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ప్రస్తుతానికైతే ఈ 6th మూవీలో కెప్టెన్ జాక్ స్పారో క్యారెక్టర్ లో జానీ డెప్ రిటర్న్ అవుతారా లేదా అనే దాని గురించి ఎటువంటి క్లారిటీ అయితే లేదు. సో ఫ్యూచర్ లో ఏదైనా అప్డేట్స్ వస్తాయో లేదో చూడాలి మరి. అండ్ ఇది గైస్ ఇవాళ అప్డేట్స్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ వీడియోస్ కోసం నా మూవీ వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.